ఔరంగజేబ్ భారతదేశంలోని అత్యంత వివాదాస్పద రాజు. ఔరంగజేబ్ కొంతమందికి మంచివాడు, మరి కొంతమందికి చెడ్డవాడు. ఔరంగజేబ్ వీరుడే కాదు, అసలు అతనికి సింహాసనం ఎక్కే హక్కే లేదు. జహాన్ పెద్ద కొడుకు అయిన దారా షికోన్కి పెత్తనం ఇవ్వాల్సింది. ఔరంగజేబ్ సింహాసనం ఎలాగైనా ఎక్కాలి అనే దుర్బుద్ధితో అన్నదమ్ములను ఓడించాడు, తండ్రిని జైలుకు పంపించాడు. రాజ్యాన్ని గెలిచినా కొంతమంది వీరుడుగా చూస్తారు, ఎందుకంటే షరియా చట్టాన్ని ప్రవేశపెట్టాడు కాబట్టి. జిజియా పన్ను విధించాడు, ఇది హిందూ మతాన్ని అనుసరించే ప్రజలపై పడే భారం. ముస్లింలు తప్ప మిగతా వారందరూ ఈ పన్ను. హిందువులకు 2 దారులు మాత్రమే ఉన్నాయి, 1 అధిక పన్ను కట్టడం, 2 ఇస్లాంను స్వీకరించడం. ఇది ఆర్థికంగా బలవంతపు మత మార్పిడి. ఔరంగజేబ్ హిందూ ఆలయాలను నాశనం. వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం, సోమనాథ ఆలయం, జగన్నాథ ఆలయం, అయోధ్య రామ మందిర ఆలయం ఒక్కొక్కటిగా హిందూ దేవాలయాలను నాశనం చేశారు. వల్ల హిందువులు, సిక్కులు చాలా నష్టపోయారు. కానీ ఇప్పటికీ కొంతమంది చరిత్రకారులు, రాజకీయ నాయకులు ఔరంగజేబ్ చేసిన పనిని సమర్థించుకుంటారు. దాన్ని ప్రేమించడం తప్పు కాదు, మతం పేరుతో ఇతరులను హింసించడం తప్పు. గమ్మత్తు ఏంటంటే ఔరంగజేబ్ గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో గొప్ప రాజుల గురించి మచ్చుకైన ఏ పుస్తకంలోనూ లేదే. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.